నుంచి చెప్తున్నాం తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ గెలిచినటువంటి స్థానాలు ఏవైతున్నాయో అక్కడ చాలా వరకు గెలిపించినటువంటి ప్రజల మీద కుట్ర చేస్తున్నారని మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి నేటి వరకు కూడా అక్కడ ఓటర్ల మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే గతంలో చూసినాం మనం, గత కొన్ని రోజుల క్రిందట ఏదైతే కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే సూర్యాపేట కావచ్చు, ఇంకా వివిధ జిల్లాలు అంటే వివిధ నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానాల్లో కూడా రైతులకైతే సాగునీరు అందించకపోవడం ఒక అంశం అయితే, మరోపక్క ఎరువులు ఇవ్వకపోవడం, అంటే వివిధ రకాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను అయితే టార్చర్ చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక నిన్న వాస్తవంగా జనగామ జిల్లాలో కూడా సాగునీరు అందట్లేదని కూడా వాళ్ళు ఏదైతే వరి పైరు కూడా పట్టుకొని కలెక్టరేట్ ముందటికి వచ్చి ధర్నా చేసిరు. వాళ్ళు మరి ఒకసారి రైతులు ఏమంటున్నారు, మరి ఏం జరిగిందనే అంశాల మీద ఒకసారి మాట్లాడుకుందాం. ఇక నీళ్ళ కోసం తండ్లాట, జనగామ కలెక్టరేట్ ముట్టడించిన రైతులు, ఎండిన వరి పైరుతో రైతుల ధర్నా. రిజర్వాయర్లో నీళ్లు ఉన్నా ఇవ్వడం లేదు, కావాలనే పంటలు ఎండబెడుతున్నారు, నీళ్లు ఇచ్చి పంటలను కాపాడాలని డిమాండ్. జనగామ జిల్లా కలెక్టర్ను అన్నదాతలు ముట్టడించారు, పంటలకు సాగునీరు విడుదల చేయాలంటూ బైఠాయించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ను ముట్టడించి ఎండిన వరి పైరును పట్టుకొని ఇక గానుపాడు గ్రామానికి చెందిన రైతులని తెలిపారు. ఇక బొమ్మకు రిజర్వాయర్లోని నీళ్లు ఉన్నప్పటికీ కావాలనే ప్రభుత్వం అధికారులు నీళ్లు విడుదల చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి వెంటనే నీళ్లు ఇచ్చి ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం కావాలనే నీళ్లను విడుదల చేయడం లేదంటూ ఆరోపించారు. ఏదైతే ఇది గానుగుపాడు గ్రామం, వాస్తవంగా గానుగుపాడు గ్రామంలో అక్కడ ఉన్నటువంటి రైతులు పక్కనే ఉన్నటువంటి రిజర్వాయర్లో నీళ్ళు ఉన్నా కూడా మాకు సాగునీరు అందించడం లేదు, దానివల్ల పంటలు కూడా పూర్తి మొత్తంలో ఎండిపోయినాయి, దీనివల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం, పంటలు కూడా మొత్తం కూడా ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయి, మేము అప్పులు చేసి మరీ వ్యవసాయం చేస్తున్నాం, మేము అప్పులు చేసి మరీ పంట పొలాలకు కావాల్సినటువంటి ఎరువులు కొంటున్నాం, చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇస్తా ఉన్నటువంటి హామీలు కూడా ఎవి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. మరోపక్క ప్రభుత్వం కూడా మమ్మల్ని ఈ విధంగా సాగునీరు అందించకుండా ఇబ్బంది పడుతున్నది. కేవలం జనగామ నియోజకవర్గంలోనే ఇలాంటి ఏదైతే దాస్తికాలు నెలకొంటున్నాయని అయితే అక్కడ ఉన్నటువంటి రైతులు కలెక్టర్తో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసిరు. మరి ప్రభుత్వం కావాల్సుకొనే కొన్ని నియోజకవర్గాలని టార్గెట్ చేస్తూ ఇట్లా ఇబ్బందులు పెట్టుడు, ఇట్లా పంటకు సాగునీళ్ళు అందివ్వకపోవడం పట్లనైతే రైతులైతే మొత్తం కూడా బగ్గువన్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక బొమ్మకూరు రిజర్వాయర్ కుడి కాలువ నీళ్లు విడుదల చేస్తే దాదాపు 18 గ్రామాల పంటలకు నీళ్లు అందుతాయని రైతులు తెలిపారు. నెల రోజులు నీళ్లు విడుదల చేస్తే దాదాపు 1000 మంది రైతులు వేలాది ఎకరాల పంటలు పండించుకుంటామని తెలిపారు. అంటే బొమ్మకూరు రిజర్వాయర్ కుడి కాలువ నీళ్లు ఒకవేళ విడుదల చేస్తే సుమారు 18 గ్రామాలకు కూడా మొత్తం కూడా కొన్ని వేల ఎకరాలకు కూడా నీళ్ళు అందే అవకాశాలు ఉంటాయి. రైతులు కూడా వాస్తవంగా వాళ్ళే సంతోషం వ్యక్తం చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ నీళ్లను విడుదల చేయకపోవడం వల్ల పంటలు కూడా పూర్తి మొత్తంలో ఎండిపోతున్నాయని కూడా రైతులు వాపోతున్నారు. ఇక కానీ ప్రభుత్వం అధికారులు పట్టించుకోకుండా నీళ్లు విడుదల చేయడం లేదంటూ ఆరోపించారు. ఎప్పుడు అడిగినా రేపు మాపాటు కాలం గడిపి పంటలను ఎండబెడుతున్నారని మండిపడ్డారు. అధికారులను అడిగినా ప్రజాప్రతినిధులను అడిగినా కూడా రేపు కావచ్చు మాపు కావచ్చు ఎప్పుడు వస్తాయో నీళ్లు వచ్చుడైతే వస్తాయని చెప్తున్నారు. దీనివల్ల రైతులు కూడా పూర్తి మొత్తంలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా నీళ్లు విడుదల చేయకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బిడ్డ ఒకవేళ కనుక మాకు నీళ్ళు ఇవ్వరు అనుకో, ఖచ్చితంగా ఈ చేస్తున్నటువంటి ఏదైతే ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, పూర్తి మొత్తంలో ఇంకా గట్టిగా వేసే అవకాశాలు ఉంటాయని రైతులైతే అధికారులను హెచ్చరించారు. ఇక ఒక రైతు చెప్తున్నాడు, భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి, 300 ఫీట్ల బోర్లను నీళ్లు రావడం లేదు, ప్రస్తుతం అన్ని పంటలు చిరుపొట్ట దశలోనే ఉన్నాయి, ఇప్పుడు నీళ్లు ఇస్తేనే పంటలు చేతికొస్తాయి, లేదంటే పంటలు ఎండి మాకు కన్నీళ్ళే మిగులుతాయి. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీళ్లు ఇస్తారని ఆశపడి రైతులందరం కలిసి 1,50,000 సొంత ఖర్చుతో కాలువను బాగు చేసుకున్నాం, కానీ నీళ్లు రావడం లేదు. అధికారులను అడిగితే రిజర్వాయర్లో నీళ్లు లేవని చెప్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి చూస్తే రిజర్వాయర్లో దాదాపు 70% వరకు నీళ్లు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలి. అంటే మా పంట పొలాలు ఏవైతున్నాయో అవి సుమారు 200 అడుగుల వరకు కూడా మేము అంటే 300 అడుగుల వరకు కూడా బోరేసినా కూడా నీళ్ళు వెళ్తలేవు. పక్కనే రిజర్వాయర్ ఉంది, దాంట్లో అధికారులు వాస్తవంగా నీళ్లు లేవని చెప్తున్నారు. మరి మేము అక్కడికి వెళ్ళి చూస్తేనేమో 70% కూడా నీళ్లు రిజర్వాయర్లో
నిలిచి ఉన్నాయి. మరి ఆ నీళ్లు మాకు ఇస్తే బాగుంటుందని మేము అధికారులకు చెప్తే కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నీళ్ళు ఇవ్వాలని అయితే సదరు రైతు కోరుతున్నాడు. ఇక రైతులను ఏడిపించడం మంచిది కాదు. నీళ్లు ఉన్నా కూడా ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు. ఈ ఏడాది మమ్మల్ని మరీ ఇబ్బంది పెడుతున్నారు. నీళ్ళు ఇవ్వాలని కోరితే వారం రోజులు ఇచ్చి బంద్ పెట్టారు. ఇప్పుడు అడుగుతుంటే రేపు మాపు అంటూ కాలం గడుపుతున్నారు. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం కారణంగా మా పంటలు ఎండిపోతున్నాయి. వెంటనే నీళ్లు విడుదల చేసి ఎన్నో పంటలు కాపాడాలి, లేదంటే మాకు తీరని నష్టం కలుగుతుందంటూ ఇంకో రైతు అయితే చెప్తున్నాడు. మరి ప్రభుత్వం అయితే గతంలో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే పంట దిగుబడి ఎక్కువ మోతాదులో చేసినాం, పంట దిగుబడి అధికంగా చేస్తామని అయితే మరి చాలా పెద్ద ఎత్తున అయితే ప్రచారాలు చేసుకున్నారు. ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అటు ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా చాలా సందర్భాల్లో కూడా ప్రచారం చేసుకున్నారు ఈ విషయంలో. మరి రైతులంతా కూడా నీళ్లు రావట్లేదని కూడా వాళ్ళు పంట పొలాల్లో దిగి మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో పైరుని తీసుకుపోయి కూడా ప్రభుత్వ ఆఫీసుల ముందట కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇట్లాంటి రైతులను పట్టించుకోవడం పక్కన పెట్టి కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే హెలికాప్టర్ల పర్యటనలు చేస్తున్నారు తప్ప ప్రజలకు కావచ్చు రైతులకు కావచ్చు ఏమాత్రం కూడా వీళ్ళు ఆదుకోవట్లేదని అయితే రైతులు మండిపడుతున్నారు. ఖచ్చితంగా జనగామ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ చివరి ఆయకట్టు వరకు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి. లేకపోతే ఖచ్చితంగా మా వైఆర్ టీవీ తరఫున అక్కడికి వెళ్ళి పోరాటాన్ని కూడా ఉధృతం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కూడా వాళ్ళను వాయిస్ కూడా మేము తీసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం.